నా మీదేంట్రా నీ అనుమానం? ఇంట్లో ఏ పని చేయి నువ్వు, ఈ పని చేస్తున్నావంటే నాకెందుకో డౌట్ వస్తుంది బాబాయ్. ఏరా నేను పని చేయటం కూడా తప్పంటరా? బాబాయ్ ఒక పని చేయి, నువ్వు దిగు, నేను తోరణం కడతా. నీ చేత కాదురా, ఉండు నేను కడతాను. నేను కడతాను, నేనే తోరణాలు కడతా. నేను కడతా నేను కడతా నేను కడతా నేను కడతా. నేనే కడతాను. నేను కడతా. నాన్న అన్నయ్య కడతా అంటున్నాడు కదా, నువ్వు దిగు. అది కాదురా నాన్న, అన్నయ్య కడతానంటున్నాడు కదా, నువ్వు కిందకి దిగు. దిగు 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 దిగు. తొమ్మిది రకాల పువ్వులు తీసుకురావడానికి వెళ్ళిందిగా, రానివ్వండి. ఎలా అది వ్రతం చేస్తుందో నేను చూస్తాను. వ్రతం చెడగొట్టడంలో నా హెల్ప్ కావాలంటే చెప్పు. సుందరి వచ్చేసావా? నేను తోరణాలు కడుతున్నాను. జాగ్రత్త బాలగారు. అనంతు నేను తోరణాలు కడుతున్నాను రా. జాగ్రత్త. అయ్యో అన్నయ్య, అయ్యో బాలగారు. బాలన్నయ్య, దెబ్బలేమనే తగిలేయా? లేదు ఏం తగలేదు. పద పద. అసలు ఇలాంటి పనులన్నీ నీకెందుకు చెప్పు? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సకల దేవతాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజ దేవతాభ్యో నమః. అమ్మా 3 నిమిషాలు పూర్తయిపోయాయి, ఇంకా 7 నిమిషాలే ఉంది. ఈలోపు అమృత ఘడియలు వెళ్ళిపోతాయి. ఆ పువ్వులు అమృత ఘడియల్లోపు తీసుకురాకపోతే పూజ ఆగిపోయి ఈ ఇంటి వారసుడికి అనర్థం జరుగుతుంది. మనం వేసిన ప్లాన్కి త్రిపుర ఇప్పట్లో రాదు. ఆ అనర్థం ఏదో జరుగుతుంది. అది మొత్తం దాని నెత్తి మీద పడేసి దాన్ని బయటికి పంపించడం జరుగుతుంది.
నమః. అమ్మా ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. అమ్మో. ఈ లోపు నువ్వు ఆ పువ్వులు తీసుకొచ్చి నీ భర్త పక్కన కూర్చోవాలి. అలా రాకపోతే చాలా పెద్ద అపచారం జరుగుతుందమ్మా.